డెలివరీ నెంబర్ ఏదైతే క్రియేట్ చేసామో ఆ నెంబర్ ఇచ్చి ఎంటర్ చేసాం. ఎంటర్ చేస్తే చూడండి ఇలా ఓపెన్ అవుతుంది. మెటీరియల్ నంబర్, క్వాంటిటీ డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి అన్నమాట. ఐటమ్ ఓవర్ వ్యూ ట్యాబ్ లో పికింగ్ ట్యాబ్, మూవింగ్ ట్యాబ్, ట్రాన్స్పోర్టేషన్ ట్యాబ్, స్టేటస్, గూడ్స్ మూవ్మెంట్ డేటా ఇలాంటి డిఫరెంట్ ట్యాబ్స్ ఉన్నాయి. మనము ఈ ఐటమ్ ఓవర్ వ్యూ ట్యాబ్ లో ఉంది కదా, ఇక్కడ మనం డీటెయిల్స్ చూసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇక్కడ పికింగ్ ట్యాబ్ లోకి వచ్చేసి మనం 20 చేసాం. స్టోరేజ్ లొకేషన్ ఉంది, 20 చేసాం. టన్నేజ్ లో చూపిస్తుంది. స్టోరేజ్ లొకేషన్ IN02 గా ఇచ్చేస్తున్నాం. రా మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్. డెలివరీ మనం డెలివరీ 10కి ఇస్తున్నామా 20కి ఇస్తున్నామా అలా చేసుకోవచ్చు అనమాట. నేను 20కి ఇస్తున్నాను. ఇక్కడ చూడండి ఓవరాల్ డెలివరీ పికింగ్ స్టేటస్ అని ఉందా. బి అంటే పార్షియలీ పిక్డ్ అని చూపిస్తుంది అనమాట. ఏ అంటే నాట్ ఎట్ పిక్డ్. ఇక్కడ ఏ చేస్తుంది చూడండి. నేను 20కి 20 చేస్తున్నాను చూడండి. ఫుల్లీ కంప్లీట్ అనేది చూస్తుంది. దీనికి బ్యాచ్ మేనేజ్మెంట్ లేదు కాబట్టి నేను బ్యాచ్ చేయట్లేదు. ఒక